గురువు నుండి తాను పొందిన జ్ఞానాన్ని తన వద్దనే ఉంచుకోకుండా ఇతరులతో పంచుకోవడం జ్ఞానయజ్ఞం. జ్ఞానం పంచుకున్నా కొద్దీ పెరుగుతుందే కానీ తరగదు కదా. ఇతరులకి బోధిస్తున్నా కొద్దీ మరింత స్వచ్ఛంగా తేటపడుతుంది. అప్పుడు అది జ్ఞానయజ్ఞ శేషమయ్యి అమృతత్వాన్ని సంతరించుకుంటుంది. ఆ జ్ఞానం ఆ వ్యక్తితో అంతరించకుండా తరువాతి తరాలకి కొనసాగుతోంది కనుక అది అమృతం అవుతుంది. దీనినే ఋషి రుణం అంటారు. దీనిని మామూలుగా చెప్పకపోతే విషముష్టి చెట్టె పుడతారు అని అంటుంటారు. ఇందులో నిరంతర తత్వంతో పాటు పరస్పరత్వం కూడా కలిగి ఉంది. నిరంతర తత్వం విషయానికి సంబంధించింది కాబట్టి పరస్పరత్వం వ్యక్తికి సమాజానికి సంబంధించింది. ఇంతకు ముందు చెప్పిన కుటుంబ విషయమే తీసుకుంటే అనుభవంలోకి తెచ్చుకోవడానికి రఘువంశరాజులు ధనాన్ని ఆ సంపాదించిన వ్యక్తి తాను మాత్రమే దానిని అనుభవించాలని అనుకుంటే వండి పెట్టేవారు ఉండరు. వండిన వారు తను మాత్రమే తినాలనుకుంటే సంపాదించి తెచ్చి పెట్టేవారు ఉండరు.